హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశీష్ వరల్డ్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఇవాళ వీడియో వచ్చేసి సత్తమ్మ తల్లి సంబరం పార్ట్ 2 అన్నమాట. అంటే పెద్ద సంబరం రోజు ఏమేమి వేషాలు వేశారో అంతా కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యి కాశ్వీని రెడీ చేసి సంబరంలోకి వెళ్ళేసరికి అరౌండ్ 12 అలా అయిపోయింది. ఇంకా అప్పటికే సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది. కింద వేషాలు వేసిన వాళ్ళు అందరూ కూడా భిక్షాటన అయితే చేస్తున్నారు. వాళ్ళకి నేను కూడా ఇలా బియ్యం అయితే వేసుకున్నాను. కాశీ కూడా ఇలా అందరికీ బియ్యం వేస్తాను అంటే తను కూడా చాలా బాగా వేసింది అందరికీ కూడా. ఇంకా ఇది వచ్చేసి మా పాతిల్లు అన్నమాట. అంటే చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది మొత్తం అంతా కూడా ఇదే ఇంట్లో. ఇప్పుడైతే అక్కడ ఎవరు ఉండలేదు. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను కాశీతో అదే ఇంటికి వెళ్ళాము. అరుగు బయట కాశీని కూర్చుంటే చిన్నప్పుడు నేను అదే ప్లేస్లో కూర్చుని సంబరంలో ఆడుతున్న రోజులన్నీ గుర్తొచ్చాయి. సో కాశీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి, కాశీ చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు. అవి ట్యాబ్లెట్స్ అంట. పిల్లలందరికీ ట్యాబ్లెట్స్ అని చెప్పి చాక్లెట్స్ ఇచ్చారన్నమాట. అలా వేషం వేసుకున్న వాళ్ళు. కాశీ వెనకాల ఎల్లో కలర్ ఫ్రాక్లో పాప ఉంది కదా, తను యాక్చువల్లీ పాప కాదు, కాశీకి తమ్ముడు అవుతాడు. తను ఆ రోజు అలా లేడీ గెటప్ అయితే వేయించారు తన చేత. అలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డిఫరెంట్గా రెడీ అవ్వి అమ్మవారికి మొక్క అయితే చెల్లించుకుంటారు. ఇక్కడ పాములు చూడండి, ఎన్ని పాములు ఉన్నాయో, నిజంగా లిటరలీ చాలా భయమేసింది. ఆ పాము చూసారా ఎంత స్పీడ్గా బుస్మని వచ్చేస్తుందో. మా హస్బెండ్ ఫింగర్కి టచ్ అయిపోయింది అనుకున్నాను. చాలా భయం వేసింది. వాటికి నోరు కుట్టేస్తారు, అయినా కానీ చాలా భయం కదా. అలా ఒకసారి వచ్చేసరికి నాకైతే చాలా భయం అనిపించింది. సో ఇంకా అలా సంబరం చూస్తా అయితే ఎదురుకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, శివుడు వేషంలో ఉన్నాడు కదా, తను మా తమ్ముడు అన్నమాట. సో బుల్లి తమ్ముడు శివుడు గెటప్ అయితే వేశాడు. పక్కనే అమ్మవారి గెటప్లో ఉన్నదేమో మా చిన్న బావ. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం అయితే వేసుకున్నారు. వాళ్ళ మావయ్యకి, వాళ్ళ బాబాయ్, వాళ్ళందరికీ కూడా కాశీ ఇలా బియ్యం అయితే వేస్తుంది. సెంటర్లో వేషం వేసుకున్నది అమ్మాయే, తను రియల్గా కూడా అమ్మాయి కూడా ఇలా వేషం అయితే వేసుకుంది. ఈ క్యూట్ లిటిల్ సాయిబాబా అయితే నాకు ఎంత నచ్చారు. చాలా యాక్టివ్గా ఉన్నాడు అసలు ఆ బాబా అయితే. పాప కూడా తెలియదు. సత్తమ్మ తల్లికి మొక్కుందట, కట్టిన తోట తల మీద పెట్టుకుంటారు. డబ్బులేంటి వేషం ఎవరు వేసుకున్నారా అని గుర్తుపట్టేలాగే సగం టైం అయిపోయేది. వాళ్ళేమో కనపడి నవ్వుతి ఎవరబ్బా వీళ్ళు అని ఆలోచించుకునేలాగే సగం టైం అయిపోయేది. సో వేషం వేసుకుంటారు కదా, వాళ్ళు ఎవరనేది అంతగా ఐడెంటిఫై చేయలేం కదా. సో ఈ ఇయర్ సంబరం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చూడండి, మా పిన్ని కాశీ ఎలా ఆడుకుంటున్నారో. మా కాశీ వాళ్ళ అమ్మమ్మతో చాలా బాగా ఆడుకుంది. వీళ్ళు అసలు సంబరం చూడడానికి వచ్చారో లేదంటే ఆడుకోవడానికే వచ్చారో అర్థం కాలేదు.
పెద్ద సంబరం రోజు ఆఫ్టర్నూన్ 3 వరకు సంబరం అయితే జరుగుద్ది. ఆ తర్వాత అమ్మవారి కత్తిరకుండ మళ్ళీ పైకి పెట్టేయడంతో సంబరం అయితే ముగుస్తుంది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్ విజువల్ 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you in next video. Thank you for watching.